హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, నేత్ర ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ మధ్య డైట్ వీడియోలు తక్కువ అయిపోయినాయి. అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు కదా, మేము కూడా తక్కువ అయిపోయింది డైట్ చేయడము. వాళ్ళకి ఏదో ఒకటి చేయడం, మేము కూడా తినడం అయిపోతుంది. అందుకే ఈ మధ్య తక్కువైంది. ఈరోజు నుండి డైట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. నేను చేసుకునే రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాం. ఇవాళ వీడియో ఏంటో చెప్పబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి. ఇవాళ వీడియో ఏంటంటే ఓట్స్ తోటి ఆమ్లెట్ అన్నమాట. ఇది ఒక్కటి తింటే పొట్ట ఫిల్ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్లో అయినా తినొచ్చు, లంచ్లో అయినా తినొచ్చు, డిన్నర్లో అయినా కూడా తినొచ్చు. చాలా పొట్ట ఫిల్లింగ్ ఉంటుంది. మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. ఎగ్ వేస్తాము, ఓట్స్ వేస్తాము, మంచి ప్రోటీన్ ఫుడ్. చూసేయండి ప్రాసెస్ ఎలా చేయాలో చూడండి. ఇది ఓట్స్ ఆమ్లెట్ చేయడానికి ముందుగా క్వేకర్ వాళ్ళ రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను అనమాట. దీనికైతే ఒక పావు కప్పు క్వేకర్ వాళ్ళ రోల్డ్ ఓట్స్ తీసుకోండి. మిక్సీ జార్లో వేసుకొని చక్కగా అది ఫైన్గా మిక్సీ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఆమ్లెట్ అనేది బాగా వస్తుంది. స్మూత్గా ఇట్లా పౌడర్ అనేది చాలా స్మూత్గా మిక్సీ చేసేసుకోవాలి. బరక ఉండొద్దు. బరక ఉంటే మనకి ఆమ్లెట్ అనేది సరిగ్గా రాదన్నమాట. ఇలా ఫైన్గా మిక్సీ చేసుకున్న తర్వాత మనం దీనికి కొద్దిగా సీజనింగ్ చేయాలన్నమాట. సీజనింగ్ అంటే ఏం లేదు, కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ పౌడరు. ఇక్కడ వాటర్ ప్లేస్లో మీరు పాలు ఉంటే పాలు వేసుకోండి, మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేసాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. పక్కన పెడితే ఇలా ఉబ్బి క్రీమీ స్ట్రక్చర్ లాగా వస్తుంది. ఓట్స్ అనేవి ఉబ్బుతాయి కదా కొద్దిగా. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే మనకి ఇలా ఈ స్ట్రక్చర్లో వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఒక చిటికెడు పసుపు అండ్ ఆనియన్, ఒక పావు కప్పు ఆనియన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం పెప్పర్ పౌడర్ వేసాం కాబట్టి చిల్లీస్ అనేవి చూసుకొని వేసుకోండి. కొత్తిమీర, క్యారెట్, బీట్రూట్ తురుము, మనకు వెజిటేబుల్స్. ఇప్పుడైతే నేను క్యారెట్ తురుము ఒక హాఫ్ కప్పు క్యారెట్ తురుము వేసుకున్నాను. ఒక హాఫ్ కప్పు బీట్రూట్ తురుము వేసుకుంటే మనకి మంచి హెల్దీ అన్నమాట. ఇదైతే చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇవన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసి తీసుకోండి. మనం ఇందులో ఎగ్ వేస్తాం కాబట్టి మనకి ఆమ్లెట్ వేసుకోవడానికి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇక్కడ క్యారెట్, బీట్రూట్ తురుమే కాకుండా మనము సొరకాయ తురుము, బ్రొక్కోలీ, క్యాప్సికమ్ అంటే ఉంటే వేసుకోండి. బీన్స్, స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. మంచి పిజ్జా చేసుకున్న ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 ఎగ్స్ నేను ఇలా బీట్ చేసుకొని అందులో మిక్స్ చేసుకున్నాను అన్నమాట. డైరెక్ట్ అందులో వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. సరిగ్గా మిక్స్ అవ్వదేమో అని నేను ఇలా చేశాను. మనం ముందుగా మిక్స్ చేసుకున్న దాంట్లో ఇది వేసేసుకోవడమే. ఇక్కడ ఇది వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ వేసుకోవడానికి చక్కగా కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఎగ్ తినకపోతే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ యాడ్ చేసుకొని చక్కగా ఆమ్లెట్ వేసేసుకోవచ్చు. ఆమ్లెట్ అంటే మిల్క్ వేసుకుంటే కొద్దిగా రొట్టెలాగా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఎగ్ వేస్తాం కాబట్టి ఆమ్లెట్ లాగా వస్తుంది. నెక్స్ట్ స్టవ్ పైన బాండీ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. బటర్ వేసుకున్న మంచి అమూల్ వాళ్ళ బటర్ యూజ్ చేస్తాను నేను. బటర్ వేసుకున్న బాగుంటుంది. నేనైతే ఆయిల్ వేసాను అన్నమాట. ఆయిల్ వేసుకొని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది అన్నమాట. మంచిగా అందులో ఉన్న ఆనియన్ అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ పొట్ట కూడా ఫిల్లింగ్గా ఉంటుంది. ఇది ఒక 2 మెంబర్స్ అయినా తినొచ్చు. హై ప్రోటీన్ కదా, హై ప్రోటీన్ వల్ల మనకి తొందరగా ఆకలి కూడా అవ్వదు. డైట్లో చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఒరగానో వేసాను. పిజ్జా సీజనింగ్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నేను ఉంది కాబట్టి వేసాను. ఇది వేయడం వల్ల అనుకుంటా మంచి పిజ్జా చేసుకుంటే మనకి ఫ్లేవర్ వస్తుంది కదా, ఆ ఫ్లేవర్ వచ్చింది. చాలా టేస్టీగా వచ్చింది. అది ఒకే ప్లేస్లో పడిపోయింది అన్నమాట. అలా స్ప్రెడ్ చేసుకున్నాను.
స్ప్రెడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ని చేసుకోండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లో ఫ్లేమ్ మనం ఏది కుక్ చేసుకున్నా లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మనకి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా లో ఫ్లేమ్ మీదనే చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా ఒక 2 మినిట్స్ అటు సైడ్ 2 సైడ్స్ కుక్ అయిన తర్వాత పిజ్జా షేప్లో రావడానికి ఇలా కట్ చేశాను అన్నమాట. మామూలుగా అయితే ఎలాగైనా తినొచ్చు, నేను ఇలా ప్రజెంటేషన్ కోసం అలా కట్ చేశాను. చాలా ఆనియన్ అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 పీసెస్ తింటే ఎనఫ్ అన్నమాట. పొట్ట ఫిల్గా అనిపిస్తుంది. చాలా టేస్టీ మనకు ఓట్స్ ఆమ్లెట్ అయితే రెడీ అన్నమాట. మమ్మీ ఎలా ఉందో చెప్పేస్తుంది. ఎగ్ ఓట్స్ ఓట్స్ ఎంత మంచిది ఆరోగ్యానికి. పీసెస్ ఎంత బాగున్నాయి. మాకు 4 పీసులు అన్నట్టుగా. చైతు, నక్షత్ర, తేజ, టేస్ట్ చెప్తా. కాలుతుంది కదా ఇప్పుడే చేసిన. ఓట్స్ ఎట్లా తినాలన్నది ఇట్లా ఆమ్లెట్ లాగా ఉడికేసుకుని తినచ్చు. పొట్ట ఫిల్ అవుతుంది. ఆనియన్ ఎంత బాగుందా. క్యారెట్, బీట్రూట్ వేసినాం. బీట్రూట్ ఇలా క్యాప్సికమ్ ఉంటే వేసుకోవచ్చు, బొక్కరు ఉంటే వేసుకోవచ్చు. ఇక మీ ఆప్షన్ ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం అన్నీ వేసుకోవచ్చు. ఎట్లా తినాలి, పిల్లలకి ఎట్లా తినబెట్టాలన్నది పర్ఫెక్ట్ కూడా ఉంది. మా మన తినబెట్టి పిజ్జా లాగా అనిపిస్తలేదా? పిజ్జా లాగా సూపర్ ఫ్లేవర్ అట్లా ఆనియన్ కమ్మగా వస్తుంది. దూరంగా వేయించుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుది. మా వీడియో నచ్చినట్టయితే అంటే వీడియో వస్తే చూడండి. సరేనా? కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం.